नृत्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण భక్త సముద్ధరా పావన చరణ. స్వామిని అనన్యంగా సేవించిన ఒక్యవ్వ గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఎంతోమంది ఒక్యవ్వ గురించి మంచిగా, ఆమె చాలా సౌమ్యంగా ఉండేదని, చాలా ఆదరపూర్వకంగా ఉండేదని మనకి తెలియజేశారు. మహిమలూరుకి చెందిన రాపూరి వెంకటేశ్వర్లు ఒక్యవ్వ మొదట్లో స్వామి దగ్గరికి వస్తూ పోతూ ఉండేదని, ఆ తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత స్వామి దగ్గరనే స్థిరంగా ఉండిపోయిందని, ఎవరింట్లో ఏమి తీసుకున్నా కూడా ప్రతిఫలంగా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏదో పని చేసే వెళ్ళేది అవ్వ అని ఈ వెంకటేశ్వర్ల ద్వారా తెలిసింది. రాపూరు వెంకటేశ్వర్లు, మహిమలూరు, 70 సంవత్సరాలు. అయ్యా ఊరందరికీ చెప్తావా, నాకు చెప్పేది లేదు. నేను పొద్దులో సమయం కూర్చొని రాస్తుంటే, అయ్యా 72 సంవత్సరాలు అయ్యా అని. మధ్యలో ఒక టాకు తగలుతుంది, అదేం కాదులే అన్నాడు. నా గుండె ఆపరేషన్ 10 సంవత్సరాలు అయింది, అదేం కాదు, ఆపరేషన్ అయిపోయింది. పోతే ఆయన ఒకనొకప్పుడు ఏప్రిల్ మే నెలకి వచ్చేలకు 20 మంది శిష్యులను తోడుకొని వచ్చాడు. శలవనాయుడు, లచ్చనాయుడు, జయరామనాయుడు, రోసయ్య, ఇంకాక ఎంతమందిలే వచ్చేసాడు. ఆయన మురుకుటి రామయ్య అని ఆయన భక్తుడు. పోతే ఆయన కాడ 10 గింజలు లేవు ఆ పొద్దు. ఎడ చేయాలా, బాగా 11 గంటలకు అందరు దిగిపోయిన పట్ట ఇక స్వామి కాడికి పోయి చేతులు నలుపుకున్నాడు. అయ్యా నువ్వు చెప్పేది నాకు తెలుసు, ఆ షేలేకి పోయి ముదురు కంకులు కోసుకొనండి. జొన్న బండి ఉన్నది, జొన్న బాగా పండి ఉన్నది. ముదురు కంకులు కోసుకొనండి. ముదురు కంకులు కోసుకొచ్చి అవి కర్రలతో బాది దంచి సంగటి చేసి ముద్దలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, ఎర్రగడ్డ వేసి దంచి తెల్లగడ్డ ఆస్తిగా అయ్యిమునేది ఆయన వేసి పెడితే బాగుందంటారు. ఎప్పలేగాస్తే ఆయనదేనాడు. వీళ్ళందరికి కాబట్ల, ఈ పక్కన ఉండేవాళ్ళందరికి కాబట్ల మా ఇంటికి పోదరా అని తోడకపోయిన వాళ్ళు కొంతమందిని. సరే అందరూ కూర్చొని అది 3 అంకణాల పూరీలు, ఆ 3 అంకణాల ఇంట్లో కూర్చొని ఆ కింద ఉరిగడ్డి జల్లి ఆయన దాని మీద సాపలేసి ఆయన మధ్యలో కూర్చున్నాడు. చుట్టూ అందరూ కూర్చోండి. ఒకే అమ్మ చెప్తా, ఇదిగో ఇక్కడికే 3 కిలోమీటర్ల దూరంలో బసవరాజుపాడు అని ఊరు. మేనమామకి ఇచ్చి చేసిండ్రు. ఆ మేనమామ నా ఎట్టాటి ముసలోడు, లావుగా ఉన్నాడు ముసలోడు. వద్దు నాకు అని అంటుండింది. అవి వద్దు అన్నా కానీ చేసిండ్రు. చేసిన తర్వాత కొద్ది రోజులకు ఆయనకు ఆమె వల్ల ఒళ్ళంతా అది తీట గజ్జో ఏం మనకు తెలియదు. ఇట్ట గీకిందంటే నెత్తురు వచ్చేది. ఆయన దానికి రక్తం కారేది, జమ్మ నీగిలి ముసిరేది ఆ ఒళ్ళంతా. అట్లాంటి మనిషి ఆయన మధ్యలో ఇంట్లో కూర్చొని అందరికీ తాంబూరం వస్తా చెప్తున్నాడు కదా. ఈయన ఎప్పుడు గేట్లో పోయి అట్ట తొంగి చూసిందో ఈయన ఆ దేవుడని ఆమె అనుకున్నది. ఓహో ఈ రాధగినోడు వచ్చిందని ఆయన అనుకున్నాడు. ఆయన పలకరించలే. ఒక్కమ్మ అదే ప్రకారంగా ఆయన పట్టుకొని ఈయన ఆయన పేద స్థితిలో ఉన్న ఈ రామిరెడ్డికి పేడెత్తేయడం, ఆ చేలో దగ్గర చేను లేకపోయి ఎద్దల గడి తీసుకొచ్చేయడం, ఆయన మళ్ళీ ఊరికి తినకూడదని అంత ముద్ద పెడితే తినడం, ఈయనకి శాఖరి చేస్తా, ఆడికి మళ్ళీ స్వామి కాడికి పోయినప్పుడు స్వామి శాఖరి చేస్తా, అట్లా ఇట్లా ఉంటుండేది. కొన్నాళ్ళు ఆ తంటాలు పడి ఇక అన్నీ విసర్జించి
స్వామిలోకి చేరిపోయింది. ఆ గజ్జి ఎట్ట పోయిందో, ఆ తేట ఎట్ట పోయిందో శుభ్రంగా వచ్చేసింది. ఒళ్ళు చక్కటి మనిషి, సన్నటి మనిషి, పొట్టి మనిషి, నల్లటిది. ఆమెని మీ అమ్మని కడ తెరిచిరా అప్పుడే నేను రాణిస్తాను అన్నాడు అంటే నిజమేనా అదే? వాళ్ళ అమ్మ ఒక ఆమె ముసలా ఉండింది, మంచంలో ఉండింది. నేను ఇక్కడికి వస్తాను సార్ అంటే ఆమె కడ తెరిచిరా మాట కూడా నిజమే. ఆ మాట కూడా తల్లిదండ్రిని చూసుకొని రమ్మని చెప్పాడు. ఆమె ఊడిపోయిన పట్ల ఆడికి పోయి అసలు జారిపోయింది. నిజంగా మన దేశపు పల్లెలలో ఒక అద్భుతమైన మానవీయ కోణం ఒకటి ఉంది. అక్కడ కులాలు, మతాలు, భేదాలు ఎన్ని ఉన్నప్పటికీ ఒక సామరస్యం ఉంది. మనం గనుక ఓపికగా 6,45,000 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నిట్లోకి వెళ్ళామనుకో, ప్రతి గ్రామంలోనూ ఎన్నో భేదాలతో కూడిన మనుషులు జీవిస్తున్నారు. కులాలు, మతాలు, జీవన వ్యత్యాసాలు, ఆర్థిక భేదాలు ఎన్నో, కానీ ఒక సామరస్యం ఉంది. ఈ వివాద విభేదాలు తేడాలంతా కూడా ఎవరో కొంతమందికి సంబంధించినవే కానీ మొత్తం భారతీయ సమాజానిది కాదు. అది మన భావం. మహాత్ములకు సంబంధించినంత వరకు ఈ భేదాలు అప్రస్తుతం. అది షిరిడి సాయిబాబా వారు కావచ్చు, వెంకయ్య స్వామి కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణుడు కావచ్చు, వాళ్ళకి భేదాలు ఏమీ లేవు. అట్లా గొప్ప ఉదాహరణగా చెప్పుకోదగిన ఒక మానవ మూర్తి ఈ ఒక్కెవ. స్వామి దగ్గర ఎప్పుడూ ఆమె కులగోత్రాలకు సంబంధించిన ప్రస్తావనే ఉండేది కాదు. అటు తెలీదా? అందరికీ తెలుసు. ఎందుకని? ఆమె స్వభావ సంస్కారాల వల్ల. ఆమె చాలా శుద్ధంగా, పవిత్రంగా ఉండేది. అందరూ అవ్వ అనేవారు. బహుశా ఆమెకు ఆ పేరు కూడా బక్కగా ఉండేందువల్ల ఏమన్నా ఒక్కెమ్మ అన్నారేమో తెలియదు, అని ఉండొచ్చు. ఎందుకంటే ఆమె జన్మించిన చోట మనుషులకు అట్లాంటి పేర్లు ఉంటాయి. మా ఊళ్ళో కూడా బక్కోడు, ఒక్కోడు అని చాలామంది ఉండేవాడు. వాళ్ళని వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక బక్కయ్య, ఒక్కయ్య అంటారు. చిన్నప్పుడు బక్కోడు, ఒక్కోడు అంటాడు. ఒక్కెవ్వ కూడా అట్లా జన్మించి ఉండవచ్చు. ఆ పేరు ఆమెకు వచ్చి ఉండొచ్చు. బసవరాజుపాళెంలో శ్రీరామనవమి ఉత్సవాలప్పుడు 73 సంవత్సరాల కొప్పోలు వెంకయ్య అవ్వ గురించి ఇలా చెప్పారు. ఆమె చాలా సౌమ్యంగా ఉండేదని, వాళ్ళ తల్లిదండ్రుల కంటే పెద్దదని, ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా సహాయంగా ఉండటంతో ఆమెను చాలా గౌరవంగా చూసేవారని ఒక్కెవ్వని గురించి గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. పేరు చెప్పండి. కొప్పోలు వెంకయ్య. వయసు అయ్యా? ఒక్కెవ్వ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఆమె నేచర్ మొదటి నుంచి చాలా సౌమ్యురాలు, భక్తులు, ఏ పొలం పని కూడా చేసేది కాదు, ఇంట్లోనే ఉండేది. అంటే మీరందరూ మీ ఊర్లో అందరూ గౌరవిస్తారు. ఎస్సీ అనే తారతమ్యం లేదు. మీ పేరెంట్ స్టేజ్ ఉంటుంది కదా సార్, వయసు మా పేరెంట్స్ కంటే ఎక్కువ ఉంటుందమ్మా. పెద్ద అక్కడే సమాజం. కాబట్టి స్వామి భక్తుల చరితామృతంలో ఒక్కెవ్వకు ఒక ప్రముఖ స్థానం ఎప్పటికీ ఉంటుంది. అటువంటి అవ్వను గురించి చెప్పుకునే ఈ సత్సంగం ధన్యమైంది. ఆ ధన్యత ఎప్పుడు స్వామి ద్వారా ఆమె పొందినటువంటి అనుగ్రహాన్ని వివరిస్తూనే ఉంటుంది. ఎప్పటికీ గుర్తుండిపోయే భక్తురాలు, స్వామి యొక్క కరుణాపాత్రమైన వారిలో ఒక తులసవ్వ, ఆ తర్వాత ఎందరితో పాటు ఒక్కెమ్మ కూడా ఉంటుంది. ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి అవ్వను స్మరించుకునే సత్సంగం మనకెంతో ఆనందదాయకం. సత్సంగం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతానికి సెలవు.